దర్శకత్వంలో జగన్ అనే టాక్ వస్తుంది. జగన్ అని ఏం లేదు, అది ఇంటర్ప్రిటేషన్, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు. సో ఆ మెసేజెస్ ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఏరుకుంటారు, ఏదన్నా కానీ ఏరుకుంటారు, ఏది కావాలన్నా చేస్తారు కదా. లేదండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు 2 minutes కూడా గ్యాప్ లేదు, అసలు ఊపిరి ఆడేది లేదు, అసలు లాగే లేదు, అసలు వెళ్ళిపోతూనే ఉంటుంది. సోల్ని మెసేజెస్ ఫుల్లో ఉన్నాయి. సాంగ్స్ అసలు రోడ్ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది నా సెకండ్ జరగండి సాంగ్ అయితే సెకండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సాంగ్. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఎక్స్ట్రాడినరీ అండి ఇది. మూవీ మాత్రం ఫుల్ ఫైట్స్ కానీ అసలు సాంగ్స్ కానీ ఆ దోప్ అన్న కాన్సెప్ట్కి చాలా జస్టిఫై చేస్తూ వచ్చారు. ఈవెన్ లాస్ట్లో కూడా ఆ దోప్ ఎందుకన్నది ఈ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సో మొత్తానికి చరణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చరణ్ గారు యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఫ్లాష్ బ్యాక్లో ఆయన పంచి కట్టుకొని చేసేది ఈవెన్ మోర్ చాలా మెచ్యూర్గా